వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోగులకు వైద్యులు మానవతా దృష్టితో సేవలు అందించాలని పిలుపునిచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రోగులకు వైద్యులు మానవతా దృష్టితో సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అవసరం లేకపోయినా అనవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయడం వంటి విషయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రోగులను మానవతా దృష్టితో చూడాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను ప్రమాణం చేయించి కౌన్సిల్లో నామినేటెడ్ పోస్టుల ద్వారా 6 సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా అనవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయడం వంటి విషయాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజల్లో వైద్యుల సేవలపై అపోహలు ఉన్నాయని, టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా పనిచేశారనుకునే స్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే వైద్యులు చిరునవ్వుతో రోగులను పలకరించి మంచి అనుభూతిని కలిగించాలని సూచించారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు. Glad that the newly nominated 6 members of Andhra Pradesh Medical Council are taking oath on the first working day of the new year. I congratulate them all for being nominated as the members of Andhra Pradesh Medical Council, and also I thank the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the government for nominating the much experienced doctors who have contributed to reaching out the quality health care to the people of Andhra Pradesh. Their experience and their contributions will also contribute to the AP Medical Council. ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రి హానరబుల్ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి, మా హానరబుల్ శ్రీ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్య యాదవ్ గారికి కూడా మేము కృతజ్ఞులై ఉంటామని చెప్తూ మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క బాధ్యతని సేవాభావంతో, కృతనిశ్చయంతో
లాకు అనుగుణంగా తప్పకుండా చేసి మీ అందరి మన్నలు పొందుతామని చెప్పి ప్రజలకి ఎక్కువ సేవలు అందించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా డాక్టర్లందరూ కూడా చాలా సఖ్యతతోటి, చాలా నిబద్ధతతోటి, చాలా బాధ్యతతోటి, సేవాభావంతో అందరూ పనిచేస్తారని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. డాక్టర్లు అందరూ కూడా మాకు కోఆపరేటివ్గా ఉంటారని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పెన్షన్లను తొలగించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పెన్షన్లను పునః పరిశీలించి అర్హులందరికీ మరలా పెన్షన్లు నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్, ప్రకాష్ నగర్, 61వ డివిజన్, శాంతినగర్, భాస్కర్ రావు కొట్టు సెంటర్లలో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పెన్షన్ల ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అని పెన్షన్ పంపిణీ చేసే అధికారులను, సిబ్బందిని, పెన్షన్దారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పెన్షన్దారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారన్నారు. అర్హులైన వారికి సైతం పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని బోండా ఉమా వివరించారు. టీడీపీ హామీని నిలబెట్టుకోదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారని, ఇప్పుడు అటువంటి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బోండా ఉమా ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలలోని చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, త్వరలోనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజే ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు. తెలుగుదేశం వస్తే 3,000 పింఛన్ 4,000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేలారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్ 62వ బూత్లో మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వృద్ధాప్యులకు, దివ్యాంగులకు మరి 6,000 రూపాయల పెన్షను, 4,000 రూపాయల పెన్షను మరి కూటమి ప్రభుత్వం రాగానే మరి పెన్షన్ శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరం. మరి కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అండి. మరి సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు మరి అండదండలుగా ప్రజలకు నేను ఉన్నాను అనుకుంటూ ప్రతి సమస్య వస్తే చాలు ఆయన ముందుంటారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఉండడం చాలా సంతోషకరం. మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా ప్రీతం నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 62వ డివిజన్లో 62వ బూత్లో వితంతులకి, వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఏదైతే మా ప్రీతం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కానీ, మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు కానీ అందరూ పొద్దున్న 7 నుంచి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి అమ్మ మీకు పెన్షన్ వచ్చింది రాలేదు ఏంటంటే ప్రజలు చాలా ఆనందంగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని, ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలకు ఆయన స్వయంగా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు 45,000 విలువ చేసే బడ్డీ కొట్టు ప్లాట్ఫామ్ రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. అరసవెల్లి లీలాకు బడ్డీ కొట్టు, ఆళ్ల రాముకు
ప్లాట్ఫామ్ రిక్షా బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉండి బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని చక్కగా సద్వినియోగం చేసుకొని కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇప్పుడు అదేవిధంగా సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఇంటికి అమర్చుకోవడం వల్ల 2 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా 25 సంవత్సరాల పాటు విద్యుత్ను ఉచితంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా, బీసీలకు 50%, ఓసీలకు కొంత శాతం రాయితీ ఇస్తున్నారని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి కూడా నూతనమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేకూర్చే పనులు అనేకం చేపట్టడం జరిగింది. దానిలో ఉదాహరణకి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరాలి, దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఆయన చెప్పిన సూచనలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ డ్వాక్రా గ్రూపులో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుని మరలా సరైన సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ విధంగా రీపే చేయాలో ఆ విధంగా రీపే చేయడం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి. అలాగే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ ఈసారి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేసుకోండి. ఈరోజు ఏప్రిల్ 1 ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు సౌజన్యంతో మా ప్రీతం నాయకులు గద్దెరామతో ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది పెన్షన్దారులందరికీ. అందువల్ల ఆలస్యమైంది ఈ ప్రోగ్రాం. ఈరోజు మనం ఈ 14 డివిజన్లో ఏ పేద మహిళ అయినా ఏ పేద విద్యార్థి అయినా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే నేనున్నానంటూ ఆయన ప్రతి ఒక్క పేద విద్యార్థికైనా పేదలకైనా ఎంతోమందికి బళ్ళు ఇవ్వడం కానీ, ఇస్త్రీ పెట్లు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఇది 2వసారి ఇవ్వడం భవానీ గారికి. ఇక్కడ శివాలయం ముందు పాపం కొబ్బరికాయలు అమ్ముకుంటుంది ఆవిడ. ఆ బడ్డీ కూడా 7 ఏళ్ల క్రితం ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారి సహృదయంతో మా డివిజన్ తరఫున గద్దెరామన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. సిఐటియు నాయకులపై హాకర్స్ యూనియన్ పై కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా హాకర్స్ సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం సిఐటియు పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు సిఐటియు పై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. సిఐటియు నాయకులపై హాకర్స్ యూనియన్ పై కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం శ్రీశ్రీ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ కార్పొరేటర్ బాలస్వామి సిఐటియు నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. నగరంలోని కూటమి ప్రభుత్వం రావడంతో ఆకస్కు కష్టాలు మొదలయ్యాయన్నారు. తొలగించి తమ అన్యాయాలను ఆ స్థానంలో పెట్టాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బీసెంట్ రోడ్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పారన్నారు. ఆకస్ నుంచి లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మహంతి చేపల మార్కెట్ను ఖాళీ చేయించేందుకు 2 కోట్ల డీల్ కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, హాకస్ గుర్తింపు కార్డులు అందజేయాలని, హాకస్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి అవినీతిపై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వై సుబ్బారావు, ఎం బాబురావు, బాలబొమ్మ లక్ష్మణ, సిహెచ్ మురళి, వేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. విజయవాడ నగరంలో హాకర్ల జీవనం పైన బాలారిష్టాలు మొదలయ్యాయి. ఓ పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో హాకర్లని వ్యాపారాలు చేయనీయకుండా తొలగింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. మరో పక్కన
హాకర్లకి రక్షణగా, హాకర్ల ఉపాధి భద్రత కోసం సిఐటియు అనేక పోరాటాలు, ఆందోళన చేస్తూ ఉంది. దాదాపు 52 సంవత్సరాలుగా బీసెంట్ రోడ్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి హాకర్లను తొలగించి తమ అనుయాయులను పెట్టుకునే దానికోసం తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఒక ప్రెస్ మీట్లో బాలాగారు సిఐటియు నాయకత్వం మీద, హాకర్స్ యూనియన్ మీద అసత్య ఆరోపణలు అనేటువంటి చేశారు. కె దుర్గారావు, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రెసిడెంట్. ఈ మధ్యకాలంలో స్థానిక కార్పొరేటరు నెలబండ్ల బాలస్వామి ప్రెస్ మీట్లో సిఐటియు నాయకుల పట్ల అవాకులు చవాకులు పేలటం జరిగింది. హాకర్లు బ్రతుకు చూపించింది మేము, వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది మేము అని చెప్పే తెలుగుదేశం నాయకులకి సిఐటిగా మేము సమాధానం చెప్పాలని చెప్పనేది ఈ సందర్భంగా అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 3 నెలల్లోనే కండ్రిక, రాజీవ్ నగర్, సత్యనారాయణపురం, భానునగర్, గుణదల, లెనిన్ సెంటర్లో ఇవాళ చిరు వ్యాపారస్తులను తొలగించింది మీరు కాదా అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని ఒలింపియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి అధ్యక్షులు ఎంవి మాణిక్యాలు తెలిపారు. ఆంధ్రాలోని యువతను, బాల బాలికలను క్రీడల్లో ప్రోత్సహించి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయడమే తమ ధ్యేయమన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువని, ఒలింపిక్స్లో కూడా క్రీడాకారులు పతకాలు సాధించే విధంగా తమ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్రీడా భారతి అధ్యక్షుడు ఎంవి మాణిక్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్యాలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈరోజు మొత్తం 100 మందికి తన చేతుల మీదుగా మెంబర్షిప్ ఇవ్వడం ఎంతో అదృష్టకరంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే 2030వ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ మరియు 2036వ సంవత్సరం ఒలింపిక్స్ భారతదేశం నిర్వహిస్తుందని, ఈ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించే విధంగా సంస్థ తోడ్పాటునివ్వాలని చెప్పారు. క్రీడా భారతి తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెరుకూరి వెంకటేశ్వర్ ప్రసాద్, క్రీడా భారతి రాష్ట్ర కార్యదర్శి పి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పోర్ట్స్ పాలసీ విడుదల చేశారు. అందులో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2% నుంచి 13% వరకు పెంచినందుకు రాష్ట్ర క్రీడా భారతి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గాండూరి మహేష్, రాష్ట్ర క్రీడా భారతి సంయుక్త కార్యదర్శి ఎం సురేంద్రరెడ్డి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ గాంధీ, గుంటూరు జిల్లా క్రీడా భారతి కార్యదర్శి కోసన వేణుగోపాలరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. క్రీడా భారతి వార్షిక యోజనలో భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుందండి. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే ఈ క్రీడా భారతి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది కమిటీలు. 1992లో ఈ క్రీడా భారతిని ప్రారంభించడం జరిగింది. క్రీడలని, సామర్థ్యం కలిగిన క్రీడాకారులని వెలికితీసి దేశంలో అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలనే ప్రతిభ చూపించే విధంగా వాళ్ళని అనుసంధానం చేస్తూ క్రీడా సంఘాలకి వాలంటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది క్రీడలను ప్రోత్సహిస్తున్న ఏకైక వాలంటరీ ఆర్గనైజేషన్, క్రీడలలో ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ క్రీడా భారతి అండి భారతదేశంలో. మాణిక్యాలు, ఎంవి మాణిక్యాలు 84 ఒలింపిక్ పార్టిసిపేట్ చేస్తాను, కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్, క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఈ క్రీడా భారతిని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా మన కమిటీలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. ఈ కమిటీలన్నింటిలో లాస్ట్ 1 year నుండి కూడా ఈ కమిటీ యాక్ట్ చేస్తుంది. ఈ మొత్తం 19 జిల్లాల్లో మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు కూడా అన్ని డిస్ట్రిక్ట్లు పార్టిసిపేట్ 20 జిల్లాలకి కంప్లీట్ అయ్యింది. వెంకటేశ్వర ప్రసాద్, నేను తిరుపతి జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడండి. స్టేట్ ఎస్ఎల్సిసి ఎఫ్సిఐకి మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నానండి.
మోడీ గారు ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకునే విధంగా ఆ దృష్టి మనసు పెట్టుకొని మెంబర్షిప్ డ్రైవ్ అండి. మేము 10,000 మంది మెంబర్స్ని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎంతవరకు అవుతుందో చూద్దామండి. ఎండ్ ఆఫ్ ఏప్రిల్ తెలుస్తుంది. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడా భారతి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. క్రీడా భారతి ఒక స్వచ్ఛంద సంస్థ. ఎక్కడ వెనకాల ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేనటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశంపై శాసన మండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వర్గీకరణ అంశంపై చర్చ కోరగా వైఎస్ జగన్ డైరెక్షన్లో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు బిల్లును తిరస్కరించారని చెప్పారు. మందకృష్ణ మాదిగ జగన్ను కలిసిన సమయంలో వర్గీకరణ మా నాన్న చివరి కోరిక అని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ ఊసే లేదన్నారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేబినెట్ తీర్మానం చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మాదిగల ద్రోహి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. కొంతమంది ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు జగన్ తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రబాబును విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఈ మాదిగ జాతిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ దేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వైసీపీలో ఉండబడిన మాదిగలారా, రేపు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వర్గీకరణ జరిగితే మీ బిడ్డలు కూడా రేపొద్దున వర్గీకరణ అవకాశాలు వస్తాయి. మీ బిడ్డలు కూడా అవి విద్యా అవకాశాలు కావచ్చు, అవి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అవి రాజకీయ సంక్షేమ అవకాశాలు కావచ్చు. వైసీపీలో ఉండబడినటువంటి మాదిగలు కూడా రేపొద్దున మీరు వర్గీకరణ ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. మరి ఈ జాతిని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగలు కొనసాగడం అంటే ఖచ్చితంగా మాదిగ జాతికి తీరని నష్టం చేసినట్లే. కాబట్టి మాదిగ ప్రజలారా, ఇకనైనా మీరు మేల్కొని వైసీపీ పార్టీని వీడి మీరు ఖచ్చితంగా మీరు బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యావత్ మాదిగ సమాజానికి, ప్రజాస్వామికవాదులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల కోసం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఎన్డీఏ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే క్రమంలోనే ఈరోజు మాదిగ జాతిలో ఉన్నటువంటి కొంతమంది దళారులను ప్రోత్సహించి ఎస్సీ వర్గీకరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం తీసుకోవాలని ఈరోజు మా జాతిలో ఉన్నటువంటి దళారుల చేత మాట్లాడించడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు కోరుకున్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గొల్లా నరసింహ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానిగా 43 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో ఎక్కడా గానీ నాకిచ్చిన బాధ్యతను విస్మరించకుండా పార్టీ ఎదుగుదలకు కృషి చేశానన్నారు. నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ బీసీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఏదైతే ఈరోజు 1982 సంవత్సరం నుండి అంతకుముందు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తిరుపతిలో అనేక పదవులు పార్టీ పరంగా ఎత్తుకుంటే తెలుగు ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ యువసేన పేరుతో ఆ రోజు రాజకీయాల్లోకి అందరూ కూడా పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో నేను ఒకటిగా పాల్గొనడం జరిగింది. మళ్ళా ఏదైతే యువతగా తెలుగు యువతగా కన్వర్ట్ అయ్యి ఫస్ట్ అనుబంధ కమిటీ తెలుగుదేశం పార్టీకి యువత ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ అటు ఎన్టీఆర్ అభిమానిగా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ రోజు వరకు కూడా అనేక పదవులు కూడా నిర్వర్తించడం, అటు పార్టీ పరంగా ఎత్తుకుంటే డివిరి యువత కార్యవర్గం నుంచి వార్డు అధ్యక్షుడు, అదేవిధంగా తిరుపతి నగర పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన, జిల్లా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా కూడా పనిచేస్తూ ఉన్నా. గతంలో నామినేటెడ్ పోస్టు ఏదైతే తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా 3 సంవత్సరాలు ఆ పోస్టులో కొనసాగడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం నరసింహ యాదవ్ గారు మా పక్కన ఉన్నారు. నరసింహ యాదవ్ గారు వీరు ఆంధ్ర రాష్ట్రానికి యాదవ కార్పొరేషన్కి చైర్మన్గా నియామకం అయ్యారు. వీరు గతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి, అలాగే పెద్ద బీసీ నాయకులు ఒక కులానికే కాకుండా మరి గతంలో తుడా చైర్మన్గా చేశారు. అండి ఈరోజు మన ప్రియత నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా మన నరసింహ యాదవ్ గారిని నియమించారు. అందువల్ల రేపు ఉదయం 9 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీసీ సంఘాలు, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. మే 15 నుండి 18 వరకు తిరుపతిలో అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభలు జరుగుతాయని చెప్పారు. మహాసభల ఆహ్వాన గోడ పత్రికలను ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి ఈశ్వరయ్య, లెనిన్ బాబు ఆవిష్కరించారు. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపు ఇచ్చారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య, లెనిన్ బాబు మాట్లాడుతూ తిరుపతిలో జరగనున్న మహాసభలలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి 1000 మందికి పైగా యోజన ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు. రాజకీయాలు, నియంతృత్వ, కార్పొరేట్ విధానాలపై ఈ మహాసభల వేదికగా చర్చించనున్నారన్నారు. విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విలువలు తదితర అంశాలు, కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలుగుతున్న చట్టసభలు, రాజకీయాలు, మీడియా విలువలు రక్షణ కోసం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మే 15వ తేదీన మహాసభ ప్రారంభం సందర్భంగా మొదటి రోజు వేలాది మంది యువతీ యువకులచే భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు జి ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శిని. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15, 16, 17, 18 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ముద్రించినటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యువజన నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ వేలాది మంది యువత తిరుపతి నగరానికి రాబోతూ ఉన్నారు. జాతీయ కార్యదర్శి మే 15 నుంచి 18వ తేదీ వరకు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ మహాసభల సందర్భంగా దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో యువత ప్రపంచ దేశాలంటి యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతకు విద్యా ఉపాధి కల్పించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇలా విద్యా ఉపాధి కల్పించకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మత ఘర్షణలు పెట్టి వారికి నిరుద్యోగం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తూ ఉన్నారు. నూతన పరిశ్రమలు రావడంలే, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న వాటిని కూడా అమలు కాలేదు. విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం తీసుకొచ్చి అందరికి పంచుతామన్న హామీలు అమలు కాలేదు. కానీ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య ఘర్షణలతో ఈరోజు అధికారానికి చేజిక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అందుకోసమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోదాం. విద్య, వైద్యం, ఉపాధి, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలి. నూతన పరిశ్రమలు రావాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం, ఉపాధి కల్పించాలని ప్రధానమైన డిమాండ్లతో పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతో ఆపద్ బాంధవులు ట్రస్టును స్థాపించానని ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ తెలిపారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆపద్ బాంధవులు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్టినగర్ స్వరంగం వద్ద అభాగ్యులకు ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ మాట్లాడుతూ పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఆ ట్రస్ట్ స్థాపించానని వివరించారు. పేదవారి ఆకలి తీర్చడం తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫంక్షన్స్లో ఆహారం మిగిలితే తమ ట్రస్టుకు తెలియచేస్తే తామే నేరుగా వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లి ఆహారం లేని వారికి అందజేసి వారి ఆకలిని తీర్చగలుగుతామని శ్రవణ్ చెప్పారు. అందరికీ నమస్కారము. నా పేరు కల్లూరు శ్రావణం. ఆపద్బంధు ట్రస్ట్ పేదవాళ్ళ కోసం నేను పెట్టినాను. 10 మంది ఆకలి నాది పేద కుటుంబంలో పుట్టినాను. నాకు ఆకలిలు నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో అన్నం వేస్ట్గా మిగిలితే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ జరిగిన ఫంక్షన్ హాల్లో మిగిలితే మాకు కాల్ చేస్తే మేము పేదవాళ్ళకి పంపిణీ చేస్తుంటాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చేస్తున్నాం. మనం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉచిత మధ్యగా వాటర్ పంపిణీ రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా ఇట్లా సేవాక్రమాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతకు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలి. ఇప్పుడు మెడికల్ క్యాంపులు, బెడ్ క్యాంపులు, ఎండాకాలం సలివేండరము, ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఒక వ్యూహంతో ఉన్నాము. ఈరోజు ఇక్కడ చిట్టినగర్ గుహల దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇది మేము ఎక్కడ ఫంక్షన్ హాల్ తీసుకొచ్చి రెగ్యులర్గా డైలీ చేస్తుంటాము. అందరు ఆశీస్సులు మాకు కావాలి. మేము పేదవాళ్ళకి సాయం చేద్దామని, ఆకలి వీళ్ళు మాకు తెలుసు కాబట్టి పేదవాళ్ళకి సాయం చేద్దామని చేస్తున్నాం. ఇది గత 5 సంవత్సరాల నుంచి. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్వెక్టా విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్వెక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్టా సంస్థ కార్యాలయంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థులను మంగళవారం సాయంత్రం అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకర్ష్ చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంకు కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ,
కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలీనియస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించాడని తెలిపారు. అదేవిధంగా ఆదిత్య మిర్యాల, వేమూరి వేద వైభవ్, హేమంత్ ఆదిత్య, కిరీటి, కామినేని విద్యార్థులు మేరీల్యాండ్ యూనివర్సిటీలో సీటు సాధించారని తెలిపారు. పర్ణిక శెట్టిపల్లి, విశాఖలక్ష్మి పుచ్చకాయల, శ్రీహిత మదినీడి, హర్షవర్ధన్ తదితరులు పెనిస్లేవియా యూనివర్సిటీలో సీటు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నా పేరు వివేకానందమూర్తి జొన్నలగడ్డ, మేనేజింగ్ డైరెక్టర్ ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. 3 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఇక్కడ స్థాపించాము. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని అమెరికాకి టాప్ యూనివర్సిటీస్ పంపించాలని. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆఖరి చిట్టినేని నా పక్కన ఉన్నాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చాపెల్ హిల్ అలాంటి టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా ఛాంపియన్. మొత్తం టాప్ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు. అది కాకుండా చాలా యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ కూడా సంపాదించాడు. అతనికి రిచ్ చాయిస్ ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఆఖరి చిట్నేని కాకుండా ఈ పక్కన శివ ఆదిత్య అని ఉన్నాడు. ఈ అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో వచ్చింది. ప్రపంచంలోనే 3rd బెస్ట్ యూనివర్సిటీ అది. అక్కడ రావడం చాలా ముదావహం యాక్చువల్లీ. అండ్ చాలామంది విద్యార్థులకి ఇక్కడ నేను మొత్తంగా 60+ యూనివర్సిటీస్ అప్లై చేసి 50+ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ టాప్ 5 డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, UIUC, UNC చాపెల్ హిల్, బాస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియేగో అని మంచి టాప్ యూనివర్సిటీస్లో వచ్చాయి. నువ్వు నాసా ప్రాజెక్ట్ వెళ్ళడం దగ్గర నుంచి నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటి ఎక్స్ట్రా కరికులర్స్ చేసావు? అసలు నీకు ఎంత ఏముంది అమెరికా వెళ్ళాలని ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే నేను స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. శివాదిత్య, వెలగపూడి. ఎక్కడెక్కడ అడ్మిషన్స్ వచ్చాయి నీకు? నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బర్క్లీ, UIUC, పర్డ్యూ, నార్త్ వెస్టర్న్, వర్జీనియా టెక్, విస్కాన్సిన్ మ్యాడిసన్, ఇలా 27 యూనివర్సిటీల్లో నాకు అడ్మిషన్స్ వచ్చాయి. నీ శాట్ స్కోర్ ఎంత అది? మ్యాథ్లో 790, ఇంగ్లీష్లో 670. 800కి 790, 800కి 700కి 800కి 670. అండ్ నీ పర్సంటేజ్ అకాడమిక్ ఇంటర్మీడియట్? నా అకాడమిక్ పర్సంటేజ్ 10th నా అకాడమిక్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండింది. దట్ ఈస్ 92% ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి నేను 470కి 456 స్కోర్ చేశాను. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని బిషప్ వై రాజేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ పైపుల్ రోడ్ నందలి సియోను అసెంబ్లీ చర్చ్ వద్ద ప్రవీణ్ కుమార్ పగడాల మృతికి పలు క్రైస్తవ సంఘాలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ఈ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బిషప్ వై రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తాము సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని అన్నారు. పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ప్రవీణ్ పగడాల మరణం హత్యగా భావిస్తున్నామని తెలిపారు. మరణించిన 7 రోజులు అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. మద్యం సేవించడం వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా అవి నిజమని నమ్మలేమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా నేను ప్రెసిడెంట్గా, మరి బాడీలో చాలామంది సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా NCTS అని నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ బైబిల్ కాలేజ్ తరపున, ఆల్ ఇండియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, మరియు స్టేట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ తరపున మా ప్రియ ఆత్మీయమైన బంధువు అయినటువంటి ప్రత్యేకమైన గౌరవమైన నాయకులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి అనుమానాస్పద మృతి నిమిత్తమై మేమందరం కూడా సంతాపం తెలియపరుస్తూ ప్రత్యేకంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా మేమందరం అండగా ఉన్నామని తెలియపరుస్తూ ఇక్కడ చాలామంది నాయకులు మేమందరం కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు ఇక్కడ కూడుకొని ఉన్నారు. మేమంతా కూడా మరి ఒకటిగా నిలబడి ఉన్నాం. ఈ దుఃఖంలో ప్రత్యేకంగా మేమందరం కూడా ఐక్యంగా నిలబడి న్యాయం కోసం ఎంతో తపన పడుతున్నాం.
ముఖ్యంగా మా ప్రియ నాయకుడు అలాగే మా ప్రియ సహోదరుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ప్రత్యేకంగా అనుమానాస్పద మృతి మనందరినీ కలిచివేసి మరి ప్రభునందు నిద్రించినటువంటి ప్రగడాల ప్రవీణయ్య గారి విషయంలో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. రాజమండ్రి ప్రాంతంలో మరి గొప్ప నాయకులు క్రైస్తవ వేత్తరులైనటువంటి వారందరి చేత కూడా 2 దినాలు ఆ ప్రాంతంలో మేము కూడా పాల్గొని మా సంఘీభావాన్ని మేము తెలియజేయడానికి ప్రయత్నించాం. ఎప్పటికీ మేము దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి ప్రాంతంలో, మండలాల్లో, జిల్లాల్లో మరి పాస్టర్స్ యొక్క ఫెలోషిప్ల్లో ఎంత ఉన్నతమైనటువంటి నాయకుడిని, ఒక క్రైస్తవ లీడర్ని కోల్పోయినందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇంటర్నేషనల్గా దేశ విదేశాలలో దేవుని కొరకు బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోగులకు వైద్యులు మానవతా దృష్టితో సేవలు అందించాలని పిలుపునిచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.